ఎండల దాడి కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ వేడి వాతావరణానికి తగ్గట్టుగా మన జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ సీజన్లో ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి, ఉక్కపోతలకు ఆహార పదార్థాలు త్వరగా పాడైపోకుండా చూసుకోవాలి. ఎండల ధాటికి నీరసం, నిస్సత్తువులతో జావగారిపోకుండా రోజువారీ ఆహారంలో మంచి పోషకాలు, నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు నిపుణులు. వేసవి సీజన్లో రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, వేటిని ఎక్కువగా తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో ఆహారం అంటే ముందు క్లైమేట్ని బట్టి ఆలోచిస్తాం. నీటి శాతం కంపల్సరీ 2.5 నుంచి 3 లీటర్లు నీరు ఏదో రూపంగా వాటర్ కంటెంట్ ఉండాలండి ప్రతిరోజును. ఇది కాక ఆహారంలో ఏంటంటే చాలా మటుకు అన్నం కానీ చలవ పదార్థాలు అంటే మజ్జిగ, పెరుగు, తర్వాత ఆకుకూరలు, కొన్ని రకాల పండ్లు ఇలాంటివన్నీ ఈ ఎండాకాలం వాడుకోవడం మంచిది. ఇప్పుడు ఏ సీజన్కి ఆ సీజను మనకు న్యాచురల్గా కొన్ని ఫ్రూట్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఎండాకాలంలో నీరు ఎక్కువ ఉన్న వాటర్ ఇవి వస్తాయి. ఏంటంటే పుచ్చకాయ కానీ, కర్బూజా కానీ, లేకపోతే జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ కానీ, ఇలాంటివన్నీ రకరకాల పండ్లు ఏమో ఎండాకాలం వస్తాయి. ఎందుకంటే దాంట్లో నీటి శాతం ఎక్కువ వస్తుంది కాబట్టి మనిషికి వడదెబ్బ కొట్టకుండా న్యాచురల్గా మనకు వచ్చే పండ్లు అవి. ఏ సీజన్కి ఆ సీజన్కి ఏ పండ్లు వస్తే అవి తీసుకోవడం చాలా మంచి. అదే కాకుండా ఆకుకూరలో ఇనుము ఉంటుంది, దాంట్లో ఫైబర్ ఉంటుంది, మలబద్ధకం రానివ్వకుండా చేస్తుంది కాబట్టి అవి కొంచెం ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నూనె కానీ నెయ్యి కానీ తక్కువ వాడుకోవాలి. అదేవిధంగా పండ్లు, ఆకుకూరలు ఉండాలి. ఇటు నాన్ వెజిటేరియన్ అంటే కోడిగుడ్లు వాడచ్చు, చేప అటువంటివన్నీ చూసుకొని వాడవలసి వస్తుంది. ఎండాకాలం అవి చాలా తొందరగా పాడైపోతాయి కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకొని వాడుతూ ఉంటే మంచిది. ఇప్పుడు గింజ ధాన్యాల్లోనూ గోధుమలు కానీ, చిరుధాన్యాలు కానీ వీటిని ఏదో ఒక విధంగా మనం వాడవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ సబ్జా గింజలు, తర్వాత ఈ సగ్గుబియ్యం, పల్చటి జావ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటే వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. ఈ వేసవి కాలంలో చిరుధాన్యాలు అంటే రాగులు చలవ చేస్తుంది. రాగులు నానబెట్టి రాగి జావ చేసుకోవచ్చు. రాగిని చిన్న రాగి ముద్దలాగా చేయొచ్చు. ఇప్పుడు దాంట్లో ఇనుము కూడా ఉంటుంది. అలాంటి చిరుధాన్యాల్లో ఏవి వాడినా కూడా మంచి. ఇలాగ సమతుల్య ఆహారంలోనే ఇలా కొంచెం చిన్న మార్పులు చేసుకుంటే ఎండాకాలంలో చాలా ఆరోగ్యకరంగా మనుషులకి వడదెబ్బ కొట్టకుండా ఉంటారు.